నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలి అనుకుంటే ఏమండి నువ్వు ఆత్మ చేత నడిపింపబడ ఆత్మ ఎంత సహాయమో ఆలోచించండి. ఆ దేవుని పేరెత్తి ఈ పంచభూతాలే పరుగులు తీసి పారిపోతున్న వానికి నువ్వు కుమారుడు అంటే అమ్మో ఎంత విషయం అండి అది, ఎంత గొప్ప విషయం. సముద్రాలని గాలి తుఫానుని గద్దించగా మిక్కిలు నిమ్మలమైపోయి పారిపోయిన ఆ ప్రభువుకు నువ్వు కుమారుడు అనగానే అసలు ఎలా ఉంటుంది చెప్పండి ప్రేమల వల్ల, ఎలా ఉంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయ్యా అయితే ఒకటి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. నువ్వు దేని చేత నడిపింపబడాలి? పరిశుద్ధాత్మ చేత శిష్యులు యేసుక్రీస్తు బ్రతుకుంటున్న దినాలలో పరిశుద్ధాత్మను నడుస్తూ ఉన్నారండి. వారంతా ఒక గుంపు వారిని ఇసుకిస్తుంటున్నప్పుడు, ప్రభువా ఆజ్ఞ, మేము దేవుని కుమారులమే కదా, మేము దేవుని కుమారులమే కదా, ఆకాశం నుంచి అగ్ని వచ్చి వీరిని కాల్చినట్లు ఆజ్ఞమా? వద్దు నాయన, శాంతం. అంటే దేవుని కుమారుడు ఆకాశం నుండి అగ్ని దిగంటే ఏమవ్వాలి? దిగాల్సిందే. అధికారం ఇచ్చాడు. దేవుని కుమారుడు చిన్న విషయం కాదు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నడుచుకోవాలి.